అందరికీ నమస్తే. చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ స్వామి పైన అటాక్. పోనీ ఎవరో తెలియని వాళ్ళు, లేకపోతే ఇంకొక మతం వాళ్ళు, లేకపోతే ఇంకెక్కడ ఏదో గొడవ జరిగిన వాళ్ళు కాదు. రాముని పేరు చెప్పుకొని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి ఇంటికి పోయి, ఆ ఇల్లు కూడా ఎక్కడో ఉండదు, టెంపుల్ ఉంటుంది, టెంపుల్ అటాచ్ అయి ఉన్న ఒక క్వార్టర్లో ఉంటారు ఆయన. వాళ్ళ ఫాదర్ సౌందరరాజన్ గారితో కలిసి ఆ వెనకాల ఒక చిన్న రూమ్స్, ఒక 2-3 రూమ్స్ ఉంటాయి, అక్కడ ఉంటారు. నేను చిలుకూరు టెంపుల్ పోయినప్పుడు స్పెషల్గా వాళ్ళ ఫాదర్ను పలకరిద్దామని అడిగితే ఇంటికి తీసుకుపోయినాను. తీసుకపోతే ఆ పెద్ద స్వామిని కూడా కలిసి చాలా విషయాలు, మనకు తెలియని విషయాలు, చాలా విషయాలు వాళ్ళు చెప్పిండ్రు. ఎనీవే, కానీ శుక్రవారం నాడు జరిగింది ఈ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ నిజానికి మనం అందరం బాధతో కాదు, అసలు దీన్ని ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు రామరాజ్యం పేరుతో జరిగిన అటాక్ ఇది. రామరాజ్యం స్థాపనకు అటాక్ చేసుకోవాలి, కొట్టుకోవాలి, కొట్టాలి, ఇదంతా ఏ గ్రంథంలో ఉందో తెలియదు. కానీ కొంతమంది, ఒక 20 మంది యువకులు, వాళ్ళంతా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారేమో అనిపించింది వీడియో చూస్తే. ఫస్ట్ వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, రెడ్ కలర్ కండువా వేసుకున్నారు. వాళ్ళంతా బహుశా భక్తులు ఎక్కడి నుంచో చాలామంది వేరే వేరే రాష్ట్రాల నుంచి మన తెలంగాణకు వచ్చేవాళ్ళు, బస్సులో వచ్చేవాళ్ళు చిలుకూరు బాలాజీ టెంపుల్ తప్పనిసరిగా సందర్శిస్తారు. ఎందుకంటే పక్కనే, హైదరాబాద్ పక్కనే ఉంటుంది. టూరిస్టులు టెంపుల్ టూర్ అంటే చాలు ఖచ్చితంగా చిలుకూరు తీసుకుపోతారు. కాబట్టి బహుశా వాళ్ళలా కనిపిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పని ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా కనిపించింది. ఒక అర్చకుడు మనకు కనిపిస్తే నమస్తే అని పెడతాం మనం, ఏ అర్చకుడైనా. అట్లాంటిది ఒక ఫేమస్ టెంపుల్, అది కూడా ఒక తరతరాలుగా చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర సేవలు చేసుకుంటున్న ఫ్యామిలీని అటాక్ చేసిండ్రు. మనం ఈ వీడియోలు తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఇంట్రెస్ట్గా ఉందని నేను అనుకుంటున్నా. మీరు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళలో 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇది ఏమవుతుందంటే సిగ్నల్ టీవీ పడని వాళ్ళు, పడని పొలిటికల్ పార్టీలు, లేకపోతే మన కంటెంటు ఎవరికైనా నొప్పించే విధంగా ఉంటే వాళ్ళు, మన కంటెంట్ ఎవరినైనా ప్రజల కోసం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని వాళ్ళంతా స్ట్రైక్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళంతా రిపోర్ట్ కొడుతున్నారు సిగ్నల్ టీవీని. కాబట్టి నేను మీ మద్దతు అడుగుతున్నా, మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్జెక్ట్లోకి పోతే మనం ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో చూడండి. చాలా సిస్టమేటిక్గా బ్లాక్ కలర్ ప్యాంటు, బ్లాక్ కలర్ షర్టు, ఒక రెడ్ కాషాయం కలర్ కండువా, కాషాయం కలర్ వేసుకొని లైన్గా చాలా క్రమశిక్షణగా, వీళ్ళు ఎంత పద్ధతి గలవాళ్ళు, వీళ్ళు ఎంత భక్తి గలవాళ్ళు, అసలు అంత సిస్టమేటిక్గా లోపలికి వస్తున్నారు. సీసీ ఫుటేజ్ మీకు చూపించేదంతా కూడా సీసీ ఫుటేజ్. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే మనకేం కనబడదు. కానీ తర్వాత ఇంత లైన్గా లోపలికి, ఇంత క్రమశిక్షణగా లోపలికి పోయిన ఈ ముఠా, ఇది ముఠానే అనాలి. మనం ఇందులో ఎంత మాత్రాన అందరిని ఎన్కౌంటర్ చేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఈ ముఠా ఎవరిది అని అంటే వీర రాఘవరెడ్డి అని ఒక ఆయన రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నాడంట. ఆ రామరాజ్య స్థాపన కోసం అటాక్ చేయమని ఏ రాముడు, ఏ దేవుడు చెప్పిండో తెలియదు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని, రంగరాజ స్వామిని అర్చకులతో మాట్లాడినారు. అర్చకులతో మాట్లాడిన మాటలు ఫస్ట్ స్టార్ట్ అయింది రామరాజ్య స్థాపన కోసం వాళ్ళు చేస్తున్న కృషి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, ఇదంతా చెప్పే ప్రయత్నం చేసినారు. ఒక చిన్న వీడియో చూడండి, తర్వాత నెక్స్ట్ మాట్లాడండి. భగవత్ సేవ చేస్తాను, ఆయన బాధలు పట్టుకుంటాను, రామరాజ్య స్థాపనకి నాటం చేస్తాను. రాజ్యాంగం అక్కడ వరకు బాగానే ఉంది. రామరాజ్య స్థాపన కోసం వాళ్ళ స్వాముల అర్చకుల సహాయం అడగడం వరకు తప్పులేదు, అడగొచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన వ్యవహారమే ఇప్పుడు ఇంత రచ్చకు దారితీసింది, ఇంత చర్చకు దారితీసింది. ఒక అర్చకుని మీద దాడి జరిగిందా, ఒక అర్చకుని అటాక్ చేసిండ్రా, ఈ రామరాజ్య స్థాపన కోసం అని చెప్పొచ్చి ఇదంతా చేసిండ్రా అనేది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా. తర్వాత ఏం జరిగిందో కూడా చూడండి మీరు. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు, రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పా. రాజ్యాంగం ఏం చెప్తుందో? కట్టిబడ తప్పబడుతుందా ప్రెసిడెంట్? తర్వాత ఏం జరిగిందో, ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. మీరు కూర్చోండి, మాట్లాడదామన్నారు, కూర్చున్నారు. తర్వాత రంగరాజన్ స్వామి ఒక్కరే కింద కూర్చున్నారు, మిగతా వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, కొంతమంది నిలబడ్డారు. వీడియో రికార్డ్ చేసింది కూడా వాళ్ళే, ఆ వీడియోస్ను అప్లోడ్ చేసింది, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కూడా వాళ్ళే. అంటే వాళ్ళు దౌర్జన్యం చేసిండ్రు, వాళ్ళు అటాక్ చేసిండ్రు, వాళ్ళు బెదిరించిండ్రు, వాళ్ళు కొట్టిండ్రు. ఇది ఈ సమాజానికి తెలవాలి. వాళ్ళ
దౌర్జన్యం, వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని వాళ్ళే సమాజానికి తెలపాలనుకున్నారు. ఎవరైనా రౌడీలు ఉంటారు, రౌడీలు ఒకరి మీద అటాక్ చేస్తే అది నలుగురికి తెలవాలని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరు తెలియకుండా కొడితే ఆ రౌడీలకు లాభం లేదు. ఆ రౌడీలు ఎక్కడ ఏం చేసిండ్రు, ఏం దుర్మార్గం చేసిండ్రు, ఎవరిని బెదిరించిండ్రు, ఎవరిని చంపిండ్రు, ఆ విషయాలు సొసైటీకి తెలవాలి. అప్పుడే ఆ రౌడీ పెద్ద రౌడీ అవుతాడు. ఇప్పుడు ఈ వీర రాఘవ రెడ్డి అంటే అతని పేరు వీర రాఘవ రెడ్డి, ఆయన ఈ రామరాజ్య స్థాపన కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారంట. దానికోసం అని చెప్పి ఈ అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాడంట. తర్వాత రంగరాజన్ స్వామి దగ్గర కూడా పోయారు. రంగరాజన్ అయ్యగారిని అర్చకులను కలిసిన తర్వాత ఒక అర్చకులతో మాట్లాడే విధానం అదేనా? కోర్టుల గురించి మాట్లాడుతున్నారు, కోర్టులను తిరుగుతున్నారు, కోర్టులను సెక్షన్ల వారిగా తీసి హైకోర్టు, సుప్రీంకోర్టు అందరిని తిరుగుతున్నారు. తర్వాత అసలు మీకు ఇది తెలుసా శ్లోకాలు చదువుతున్నారు వాళ్ళు. మీకు ఇది తెలియదు. వాళ్ళు చాలా సీనియర్ ఫ్యామిలీ, వాళ్ళు పుట్టు బ్రాహ్మణులే కదా, పుట్టు బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం దానికే దాసోహం చేసేసారు. మొత్తం పూజలు వాళ్ళ నాన్న, తర్వాత రంగరాజన్ స్వామి, వీళ్ళందరూ మొత్తం మార్నింగ్ లేచి టెంపుల్, ఇంకా వేరే పని లేదు వాళ్ళకి. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంతే. అక్కడికి వెళ్ళే ప్రతి భక్తునికి నాకు తెలిసి ఒక 2 సార్లు పోతే రంగరాజన్ స్వామి మీ ముఖం చూసి మీ పేరు పెట్టి పిలుస్తారు, గుర్తుపడతారు, మాట్లాడేస్తారు. అక్కడ కొయ్యే వాళ్ళందరికీ ముఖపరిచయం లేకపోతే డైరెక్ట్ పరిచయం కూడా ఉంటుంది ఆ భక్తులకి. ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా చిలుకూరు బాలాజీ టెంపుల్కి చాలామంది వస్తారు కదా. కానీ వీళ్ళు చేసిన వ్యవహారం ఏంది? ఆ తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత కేటీఆర్ వాళ్ళు పోయినట్టున్నారు. పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, ఇంక ఇట్లా మొత్తం వాళ్ళందరూ పోయి రంగరాజన్ స్వామిని కలిసి ఏంటి వివరాలు, ఏం జరిగింది, ఎట్లా అని తెలుసుకున్నారు. తర్వాత బండి సంజయ్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారట. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా రంగరాజన్ గారికి ఫోన్ చేసి విషయం మీద తెలుసుకునే ప్రయత్నం చేసిరట. సరే, ఇక్కడ దాకా మనకు కనిపిస్తుంది. కానీ తెర వెనుక ఈ వీర రాఘవరెడ్డి అనే పర్సన్ ఎవరు అసలు? ఈ వీర రాఘవరెడ్డి అనే పర్సన్ ఈ రామరాజ్యం ఆయన స్థాపకుడు ఎందుకు కావాలి, ఈయన ఎందుకు స్థాపించాలి, అసలు ఈయన దాష్టికాలు ఏంది, ఈయన వ్యవహారాలు ఏంది, ఇప్పుడు తెలవాల్సిన అవసరం ఉంది. పోలీసులు అరెస్ట్ చేసినారని చెప్తున్నారు, బహుశా అరెస్ట్ చేసినారేమో. కానీ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ప్రభుత్వమే బాధ్యుల. ఇట్లాంటి విషయాలలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు టెంపుల్స్కి పోయి ఒకరు రామరాజ్యం అని, ఒకరు లక్ష్మణ రాజ్యం అని అర్చకుల మీద దాడులు చేస్తే లాస్ట్కు మనకు మన దేవుడికి మనకు అనుసంధానమైన స్వాముల మీద అటాకులు చేస్తే సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకసారి వాళ్ళ హిస్టరీని మనం చూడాలి. ఈ వీర రాఘవరెడ్డి అనే పర్సన్ ఈయన శ్రీరామచంద్రుడు గోత్రం వశిష్ఠ గోత్రం, ఆయన జాతి అందజాతి, ఆయన కూడా ఈయన రంగరాజన్ స్వామిని అడిగింది ఏంది? రామరాజ్య స్థాపన కోసం సైన్యం తయారు చేస్తున్నాడంట. ఆ సైన్యంలో చేరిన వాళ్ళకు 20,000 రూపాయల జీతం కూడా ఇస్తారంట. మళ్ళీ 20,000 జీతం. ఇందాక మనం చూసినాం కదా, వాళ్ళంతా భక్తుల్లాగా కనిపిస్తున్నారు, మనకి ఏదో మాల వేసుకున్నట్టుగా. వాళ్ళు మాల వేసుకున్నారో లేదో కానీ వాళ్ళందరికీ 20,000 రూపాయల జీతం కూడా ఇస్తారంట. వీళ్ళు ఏమడుగుతున్నారంటే రామరాజ్య స్థాపన కోసం మీరు సహకరించాలి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తారు కదా, ప్రతి శనివారం వచ్చే భక్తులందరినీ ఈ సైన్యంలో చేర్పించాలంట. ఈ సైన్యంలో చేర్పించాలి. తర్వాత శ్రీరాముని గోత్రం ఉంటుందంట. శ్రీరాముని గోత్రం ఉన్న వాళ్ళందరినీ, స్వాములు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ స్వాములందరినీ వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని కూడా వీళ్ళ సైన్యంలో చేర్చాలంట. ఇంకా వీళ్ళ ఉద్యమం అంట ఇది ఒకటి. ఈ ఉద్యమానికి పైసలు కావాలి కదా, డబ్బులు కావాలి. కాబట్టి ఎక్కడెక్కడ డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారో అదంతా కూడా రంగరాజన్ స్వామి వాళ్ళందరినీ సమకూర్చాలంట, డబ్బులు సమకూర్చాలంట. దానికి వీరరాఘవరెడ్డి స్వామి మీద దౌర్జన్యం చేసిండు, కాలు బట్టి గుంజిండంట కిందికి. అక్కడ రంగరాజన్ బెదిరిస్తున్న వీడియోలు అవన్నీ కూడా మనం చూసినాం కదా. అసలు ఏంది ఈ మనిషి, వీరరాఘవరెడ్డి అనే మనిషి ఎవరు, ఏంది అసలు? ఈయన ఇంత ధైర్యం ఎక్కడిది? ఈయనకి ఇంత ధైర్యం ఎక్కడిది? ముఖ్యంగా ఎక్కడెక్కడో టెంపుల్స్ మీద వీళ్ళు అటాక్ చేసిండ్రని, ఆ టెంపుల్స్లో అమ్మవారి విగ్రహాలను పగలగొట్టిండ్రని పొద్దుగా లేచి రాత్రి దాకా ధర్నాలు నడుస్తుంటాయి. కానీ చిలుకూరు బాలాజీ స్వామి అర్చకులు రంగరాజన్ గారి మీద అటాక్ జరిగితే ఇప్పటిదాకా ధర్నాలు ఏం జరగలేదు. ఇక్కడ ఎవరు ధర్నాలు చేయడానికి ఇవ్వలేదు. కొందరు ఫోన్లో మాట్లాడినారు, కొందరేమో పోయి పరామర్శించారు. ఏంటంటే ఈయన ప్రైవేట్ వెబ్సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారంట. రామరాజ్యం కావాలని కోరుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా చేరుతారు. ఎవరైనా మనం మాలలు వేసుకుంటాము, అయ్యప్ప మాల వేసుకుంటాము, శివమాల వేసుకుంటాము, హనుమాన్ మాల వేసుకుంటాము, చాలా మాలలు వేసుకుంటాం, దుర్గా మాత మాల వేసుకుంటాము. వాళ్ళంతా డబ్బులు ఇస్తే పోతామా? మనం డబ్బులు ఇస్తే వేసుకుంటామా? ఎవరైనా మన తిప్పలు మనం వేసుకుంటాం. కానీ ఈయన ప్రత్యేక వెబ్సైట్ పెట్టి ఒక వెబ్సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారంట. 20,000 రూపాయల జీతం, ఏమున్నది? తర్వాత గతంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ నడిపించినట్టు తెలంగాణ ఉద్యమం టైంలో
ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ అని చెప్పి హైదరాబాద్ కేంద్రంగా నడిపించిండు. తెలంగాణ భవన్ పైన దాడి చేసినట. తెలంగాణ భవన్ పైన ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ పైన దాడి కూడా చేసినట్టు ఈయననే. తర్వాత తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసినట్ట. ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. తర్వాత జై హిందూ జై విశ్వ మానవ వేదిక పేరిట కార్యకలాపాలు చేసినట్ట. ఈయనది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కుప్పవరం. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాజ్యాంగం ఇష్టం లేదని అర్థమైంది. జరిగిన తర్వాత కూడా ఇక రాష్ట్ర విభజన ఇష్యూ వదిలేసి దీని మీద పడ్డాడు. దీని మీద పడి అర్చకులను బెదిరించడము, అర్చకులను దాడి చేయడము, ఇదంతా చేసిండు. ఇప్పుడు ఈ ఇష్యూను మనం ఎట్లా చూడాలి, సమాజం ఎట్లా చూడాలి? ఇప్పుడు మతస్థిమితం లేని వాళ్ళు, లేకపోతే మత ఛాందసవాదులు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇట్లాంటి టెంపుల్స్లో అమ్మవారి విగ్రహాలను పగలగొడితేనే అది అరాచకం. అట్లాంటిది ఒక టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకులు, అందరికి తెలిసిన అర్చకులు, ఒక పెద్ద ఫేమస్ టెంపుల్లో ఉన్న అర్చకులు ఆయన మీద అటాక్ చేస్తే దీన్ని ఏమనాలి? ఎట్లా దీన్ని అసలు సహించడానికి అవకాశమే లేదు కదా. రామరాజ్యం కోసం అంటే ఈయన రిక్రూట్ చేసుకొని ఏరియాల వారీగా రాజులను నియమిస్తాడంట. అసలు ఈయన ఎవరు? వీరరాఘవుడు ఎవరు? ఈయన రాముని వారసుడా? భక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకు చిరుకూరు బాలాజీ టెంపుల్ ఇప్పుడు రంగరాజన్ గారు ఎన్ని చెప్తారు రాముని గురించి, ఎన్ని ఆడిపోతే పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఎన్ని విషయాలు చెప్తారు రాముల వారి గురించి అని. ఇప్పుడు ఏంది ఎవరు చెప్పిండ్రు? అసలు రామరాజ్య స్థాపన కోసం అటాకులు చేయాలని ఎవరు చెప్పింది సమాజంలో? రామరాజ్య స్థాపన కోసం ఆయన ఎందుకు బాధ్యత తీసుకున్నాడు? అసలు ఈ రాముడు ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేయమని చెప్పలేదే. రామరాజ్యం స్థాపించడం కోసం అందరిని కొట్టమని చెప్పిండ్రు ఏమన్నా? రాముడు ఆయన రామరాజ్యం స్థాపించాలి కాబట్టి మిమ్మల్ని నియమించబడ్డారు, మీరు నియమిస్తామని చెప్పిండ్రు ఎవరన్నా? అసలు దీని వెనుక వేరే మతం వల్ల అయితేనేమో ఇప్పటికల్లా పెద్ద అగ్గి పుట్టించేసి ఇది ఒక పెద్ద మత రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చేది. కానీ చేసింది వీరరాఘవరెడ్డి, అక్కడ అర్చకులు, ప్రధానమైన అర్చకులు. ఈ విషయం పైన ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. అరెస్ట్ చేసామని చెప్తున్నారు. ఏపీ పోలీసు అరెస్ట్ చేసినరా, తెలంగాణ పోలీసు అరెస్ట్ చేసినరా? అరెస్ట్ చేయడం కాదు, అసలు ఇట్లాంటి వీళ్ళు సంఘ విద్రోహులు. వీళ్ళు హిందూ మతాన్ని కూడా చెడిపేరు తీసుకొస్తున్నారు. ఏ హిందూ మతంలో మన మతంలో ఉందా రామరాజ్యం స్థాపన కోసం పోయి కొట్టాలి అందరినీ, రామరాజ్య స్థాపన కోసం రౌడీజం చేయాలని ఉందా ఎక్కడన్నా? అసలు దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంకొకసారి ఇట్లాంటి వాళ్ళు మతం అనే ముసుగేసుకుని తిరిగే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవాలి. అంతేగాని పోయి ఈ అటాకులు చేయడం ఏంది? ఈ వీరరాఘవరెడ్డి అనేది రామరాజ్యం స్థాపించడం ఏంది? అసలు ఎటుపోతుంది? రామరాజ్యం అంటే ఏంది? అసలు రామరాజ్యం స్థాపించడం అంటే ఏంది? అందరినీ రాజులను పెట్టుకొని పాలించడమా? మనం ఈ ప్రజాస్వామ్యంలో ఇంకా రామరాజ్యం అని పేరు చెప్పుకోవచ్చు, రామరాజ్యం అంటే సుభిక్షంగా ఉండాలని, అంతవరకే. కానీ ఇదేంది? అందరినీ సైన్యంగా చేర్చాలంట, ఇదేదో ఒక ప్రైవేట్ సైన్యం తయారు చేసే ప్రక్రియ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎనీవే, రంగరాజన్ స్వామి మీద జరిగిన అటాక్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో మళ్ళీ మత సామరస్యం దెబ్బతిని వీళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ హిందూ మతం పేరుతో, హిందూ మతం అనే ముసుగులో ఇట్లాంటి అటాక్స్ చేస్తున్న ముఠాను మాత్రం ఖచ్చితంగా లోపల వేసి మళ్ళీ బయటికి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.